మాజీ సీఎం స్టాలిన్, తమిళనాడుకు సంబంధించినటువంటి స్టాలిన్, అలాగే కొత్తగా గెలిచినటువంటి విజయ్, టీవీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి విజయ్. సో ఎంత సాంప్రదాయం చూడుర్రి. ఇక్కడ ముఖ్యంగా అక్కడేమో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత, ఇప్పుడు ప్రతిపక్ష నేత ఆయన ఎమ్మెల్యే కూడా గెలవలేదు కాబట్టి ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది, డిఎంకే పార్టీ. ఆయన ఒక ముఖ్యమంత్రిగా మొదటిసారిగా స్టాలిన్ ఇంట్లో అడుగుపెట్టిండు. సో ఆత్మీయ కలయిక చూడొచ్చు. ఆత్మీయ కలయిక అంటే రాజకీయాలకు వరకు మాత్రమే ఆరోపణలు, దాని తర్వాత అంతా కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉండాలంటే నీ తప్పులను నేనెత్తి చూపొద్దు, నీ తప్పులను నువ్వు అది కాదు. సో కలవడం బాధ్యత కదా, కలవడం బాధ్యత. సరే ఆయన ఓడిపోవచ్చు, ఈయన గెలవచ్చు, అది వేరే విషయం. కానీ కలిసినటువంటి ఈ సందర్భంలో ఒక రకమైనటువంటి ఒక వేవ్ వస్తుంది. అంటే ముఖ్యంగా ఈ వీళ్ళంతా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారన్నటువంటి ఒక థాట్ జనాల్లోకి వస్తుంది. సో ఒక మంచి వాతావరణాన్ని కల్పించడం జరిగింది. స్టాలిన్ని నిన్న విజయ్ కూడా కలవడం జరిగింది. ఆత్మీయంగా ఇంట్లోకి విజయ్ని సైతం కూడా తీసుకువెళ్ళి ఆ ఇల్లు అంతా చూపెట్టడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పరిచయం చేయడం జరిగింది. అంతా జరిగింది. ఇక ఇక్కడ మన తెలంగాణ అయితే తూకిత్తే మైకిత్తే, ఇక్కడ కలుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖం చూడొద్దన్నటువంటి ఉద్దేశం ఉంది. అసెంబ్లీలో కూడా రేవంత్ వాళ్ళ ఇంటికి పోడు పక్కకు పెట్టు, కానీ రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడొద్దని చెప్పేసే కదా ఇవాళ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఉండేది. సో ఈ రకమైనటువంటి రాజకీయాలు తెలంగాణలో ఉంటాయి. తెలంగాణలో వేరే దగ్గర కూడా. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా విజయ్ కనబడతా ఉన్నాడు. స్టాలిన్ ఇంటికి విజయ్, ఇతర విపక్ష నేతల నివాసాలకు వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, వైకోలకు ఆత్మీయ పలకరింపు, సంభ్రమాశ్చర్యాలకు గురైన నాయకులు, ఆత్మీయ స్వాగతం పలికిన మాజీ సీఎం, తమిళనాట కొత్త సాంప్రదాయం, సీఎం చర్యతో విపక్ష నేతల్లో ఆనందం, కక్షపూరిత రాజకీయాలకు చెక్కు, మచ్చిక రాజకీయం అన్న అన్నా డిఎంకే. సో మొత్తానికి అన్నా డిఎంకే ఇది మచ్చిక రాజకీయం అంటా ఉన్నది. సో అన్నా డిఎంకేలో సంక్షేమం వచ్చింది. ఎల్పీ నేతగా పలువురికి 17 మంది మాత్రమే మద్దతు ఉన్నదట. వెలుమని వైపు 30 మంది ఎమ్మెల్యేలు, టీవీకేతో పొత్తుకు మణివర్గం సిద్ధం. ఇక ఈ అన్నా డిఎంకే పార్టీలో ఉన్నటువంటిది నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతుంది. మొదటి నుంచి కూడా నాయకత్వ లోపంతో ఈ విధంగా అయిపోయింది. కాబట్టి అన్నా డిఎంకే జయలలిత వాళ్ళు చనిపోయిన తర్వాత అంతా కూడా పార్టీ అంతా ముక్కలైపోయింది, అంత వ్యవహారం అంతా కూడా అదైపోయింది. సరే ఏదేమైనప్పటికీ కూడా అక్కడేమో అన్నా డిఎంకేలో సంక్షోభం, దాంట్లో ఉన్నటువంటి 30 మందితోటి టీవీకే పార్టీ వైపు వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మొత్తానికైతే మాత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తెల్లారే నిన్ననే విజయ్ ఆడికి వెళ్ళడం జరిగింది స్టాలిన్ ఇంటికి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రతిపక్ష నేతల నివాసాలకు వెళ్లారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం స్పీకర్గా జేసీడీ ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్గా శివశంకర్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విజయ్ నేరుగా స్థానిక అల్వారుపేటలో ఉన్న డిఎంకే అధ్యక్షుడు మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లారు. అక్కడ స్టాలిన్ తనయుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి బయటకు వచ్చి విజయ్ను అలింగనం చేసుకుని ఇంట్లోకి తోడ్కొని వెళ్లారు. అనంతరం సమావేశ హాలు బయటకు వచ్చిన స్టాలిన్ విజయ్ని ఆత్మీయ లింగనం చేసుకుని చేయి పట్టుకుని సోఫా వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్టాలిన్ కు శాల్వ కప్పి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. అనంతరం స్టాలిన్ విజయ్కి శాల్వాలు కప్పి సత్కరించారు. ఆ ఇద్దరు నేతలు 5 నిమిషాలకు పైగా చర్చించుకున్నారు. ఈ భేటీలో ఉదయనిధి కూడా పాల్గొన్నారు. అనంతరం ఉదయనిధి బయటికి వరకు వచ్చి సీఎం విజయ్కి వీడ్కోలు పలికారు. స్టాలిన్తో భేటీ అనంతరం ఎండిఎంకే అధినేత వైగో నివాసానికి కూడా విజయ్ వెళ్లారు. ఆయనతో 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అదేవిధంగా పిఎంకే అధ్యక్షుడు అన్బుమణి, అలాగే ఎన్టీకే నేత సిమాన్ తదితరుల నివాసాలకు కూడా వెళ్లిన విజయ్ మర్యాదపూర్వకంగా వారిని కలిశారు. ఇక పెద్ద పార్టీ చిన్న పార్టీ అనేది కాదు. సో వాళ్ళందరినీ కలవాలన్నటువంటి ఉద్దేశంతో, సరే వాళ్ళకంటే ఏజ్లో చిన్నోడైనప్పటికీ కూడా సో రాజకీయంగా రేపు భవిష్యత్తులో వాళ్ళని ఏ విధంగా తట్టుకుంటుండని పెద్ద సమస్యే. కానీ సో ఉన్నటువంటి 1-2 డేస్లోనే తన మార్కును చాటుకునేటువంటి ప్రయత్నం అయితే చేసిండు. సో నాకు అహంకారం అనేది కాదు, నాకు కావాల్సినది అభివృద్ధి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేసి ప్రశంసలు కూడా పొందడం జరిగింది. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి శత్రువులకు సైతం కూడా, అంటే ఆ పార్టీకి శత్రు పార్టీలు అయినటువంటి మిగతా వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా అభినందనలు పొందినట్టు ఇంక అంతకన్నా ఎక్కువ కావాలి. ఆశీస్సులు స్టాలిన్ చెప్తా ఉన్నాడు. తమ భేటీ అనంతరం స్టాలిన్ ఎక్స్లో స్పందించారు. విజయ్ తనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారని, కొన్ని సలహాలు సూచనలు చేశారని తెలిపారు. ఎండిఎంకే నేత వైగో విడుదల చేసిన ప్రకటనలో విజయ్ అన్నాదురైని తలపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం విజయ్ ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారన్నారు. కక్షపూరిత రాజకీయాలకు పెట్టింది పేరైన తమిళ నట
అధికారంలో ఉన్న వారికి ప్రతిపక్షంలో ఉన్న వారికి మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉండేవి. అలాంటి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిని విపక్ష పార్టీల నాయకులను వారి నివాసాలకు వెళ్లి మరీ కలుసుకోవడం ద్వారా సీఎం విజయ్ సరికొత్త సాంప్రదాయానికి తెరదీశారన్న చర్చ కొనసాగుతుంది. అయితే పరిపాలనకు తాను కొత్త అయినందున ఏదైనా తప్పులు జరిగినా ముందు జాగ్రత్త చర్యగా ప్రతిపక్ష నేతలను కట్టడి చేసేందుకే సీఎం విజయ్ ఈ స్నేహ గీతానికి ఆలపిస్తున్నారని అన్నే డిఎంకేలోని ఓ నేత వ్యాఖ్యానించారు. ఇట్లా పోయినా కానీ కష్టమే. ఇప్పుడేమో దాన్ని బురద జల్లేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఆయన పోయిండు, మీరు పోలేదు, మీకు చేత కాలేదు, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. పోయినటువంటి ఇప్పుడు ఆయనకు రాజకీయ అనుభవం లేదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. సో మీ దగ్గర నుంచి ఉన్నటువంటి సలహాలు సూచనలు స్వీకరించడానికి కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు. దాంట్లో తప్పేమున్నది? అన్నా డిఎంకేలో ఒక నేత ఇట్లా అంటా అన్నాడట. కాగా తమిళ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నేతలు ఇద్దరు కొత్తవారు కావడం యాదృచ్ఛికం. సీఎం పీఠంలో విజయ్, ప్రధాన ప్రతిపక్ష నేత పాత్రలో ఉదయనిధి ఉన్నారు. మరోవైపు విజయ్కి కేంద్ర ప్రభుత్వం 55 మందికి పైగా భద్రత సిబ్బందితో Z+ భద్రత కల్పించింది. ఇప్పుడు విజయ్తో పాటు ఉదయనిధి, స్టాలిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా దోస్తులే. చిన్నప్పటి ఫోటో కనబడతా ఉన్నది, వీళ్ళిద్దరు ఫోటో కనబడతా ఉన్నది. వీళ్ళిద్దరే యాదృచ్ఛికంగా అసెంబ్లీలో ఒకరేమో ముఖ్యమంత్రి, ఇంకోరేమో ప్రతిపక్ష నేత. స్టాలిన్ అయ్యేటోడే, అంటే ఆయన ఒకవేళ ఎమ్మెల్యే గెలిచినట్టయితుంటే ప్రతిపక్ష నేతగా స్టాలిన్ని ఎన్నుకునేది. మరి స్టాలిన్ కొడుకు అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు ఇప్పటికే. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి. సీఎంకు దిష్టి తీసిన వైగో ఇంటి పని మనుషులట. తన నివాసానికి వచ్చిన విజయ్తో భేటీ ముగిశాక వైగో తన పార్టీ నేతలను పరిచయం చేశారు. అదే సమయంలో తన ఇంట్లో పనిచేసే మహిళలు కూడా విజయ్ని కలుసుకునేందుకు ఉత్సాహం ప్రదర్శించడంతో వారిని కూడా పిలిచి విజయ్తో ఫోటో దిగాలని సూచించాలట. ఆ సమయంలో విజయ్ వద్దకు వచ్చిన మహిళ కలకాలం చల్లగా ఉండాలంటూ చేతులతోనే ఆయనకు దిష్టి తీశారు. తమ కుటుంబం అంతా విజయ్ పార్టీకి ఓటేసేమని చెప్పారు. దీనిపై ఎలా స్పందించాలో అర్థం కాక వైగో అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయినట. కథం ఏం చేసాడు, ఇక వాళ్ళు పని మనుషులే కదా, ఇంట్లో రాళ్ళి ఫోటోలు దిగిరంటే విజయ్ దగ్గరికి వచ్చినటువంటి పని మనిషి వచ్చి నీకే ఓటేసినాం, మా కుటుంబం అంతా నీకే ఓటేసినాం అన్నారు. పని చేసేదో వాళ్ళ ఇంట్లో, ఓటేసిందో ఈ ఇంట్లో. అంటే మొత్తానికి ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క కాడ ఏమైతే అంటే ఇంట్లో భర్త పోటీ చేస్తే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక 6 ఉన్నారు అనుకో, ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 2-3 ఉంటాయి. మరి ఇంకా 3 ఓట్లు ఏడబోతాయి, కొడుకేడు బిడ్డేడు, లాస్ట్కు చేసుకున్నటువంటి భార్య కూడా ఏనటువంటి సంఘటన బాగా చూసినాం. ఒక్కొక్క సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే ఒకటే ఓటు వచ్చింది. ఆ ఇంట్లో 10 మంది ఉన్నారు, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు 10 మంది ఉంటారు. 10 మందిలో ఓట్లు వచ్చినాయి కేవలం ఒకటే. మరి ఒకటే అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఓట్లు వేయలేదన్నట్టు లెక్కగా. సో యాజ్ ఇట్గా ఇక్కడ ఉన్నటువంటి వైగో ఎవరైతే ఉన్నారో, వైగోలో ఇంట్లో పని మనుషులు కూడా ఆయనకి వేయలేదు ఓట్లు, విజయ్ కేసినామని చెప్పిల్లట. సరే ఏదేమైనప్పుడు కూడా ఆయన యొక్క రాజకీయమైనటువంటి ఒక మార్కును అయితే విజయ్ చూపెట్టుకుంటా ఉన్నాడు. సో భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, పార్టీ ఏ విధంగా ఉంటుంది, సో పార్టీ కూడా పూర్తిగా ఏకపక్షంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలే, అంటే పూర్తి స్థాయిలో మెజార్టీ రాలేదు. ఆడ 3-4 పార్టీల యొక్క సపోర్ట్ తీసుకున్నది కాబట్టి మరి ఏ దశలో ఎట్లా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి రాజకీయంలో అన్ని రకాల తెలిసినటువంటి, అన్ని లోతులు తెలిసినటువంటి, ఒక పక్కన పళనిస్వామి కావచ్చు, ఇంకొక పక్కన స్టాలిన్ కావచ్చు. సో వీళ్ళు ఏ విధమైనటువంటి చిక్కుల్లో పెడతారు విజయ్ అనేది మనం భవిష్యత్తులో చూడాలి. ఆయన కూడా కొత్త, నాకు తెలిసి ఆ 108లో అంటే మొత్తానికి ఆయన 2 చోట్ల పోటీ చేసింది కాబట్టి 107 ఉన్నాయి. ఈ 107లో కేవలం ఒక 10 మంది గతంలో ఎమ్మెల్యేలు అయి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి వాళ్ళే. 90-95 మంది ఎమ్మెల్యేలు అంతా కూడా విజయ్ పార్టీలో కొత్త వాళ్ళే. సరే ఇంకా మిగతా పార్టీల వాళ్ళు కూడా ఉండొచ్చేమో కానీ, సో ఇక్కడైతే మాత్రం విజయ్ పార్టీలో 90-95 మంది కొత్త వాళ్ళే ఉన్నారు. మంత్రులలో కూడా మ్యాక్సిమం మొన్ననే 9 మందితోటి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాంట్లో కూడా మ్యాక్సిమం కొత్త వాళ్ళే ఉన్నారు. దాంట్లో 30 సంవత్సరాల ఉన్నటువంటి ఒక కీర్తన అనుకుంటా ఆమె పేరు, ఆమెకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో చూద్దాం పరిపాలన ఏ విధంగా ఉంటుందని మనం భవిష్యత్తులో చూడాలి.